అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. జాండీర్లో తీసుకున్న మోడల్ వచ్చేసి 5042D. అసలు మనం ఈ జాండీర్ బండిని తీసుకోవడానికి రెండు బండ్లు ఇచ్చి ఒక బండే తీసుకోవడానికి కారణం ఏంటి? నేను యాక్చువల్ గా జాండీర్లో 45 తీసుకోవాలి అనుకున్నాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మన జాండీర్ బండిని ఎందుకు తీసుకున్నాం, అసలు కంపెనీ మారవలసిన అవసరం ఏంటి, మన పాత బండ్లు ఎంతకి ఎక్స్చేంజ్ ఇచ్చాం, అదే విధంగా మనకి జాండీర్ బండి ఎంత ధర పడ్డది, ఎక్స్చేంజ్ వాల్యూ కి రేట్ ఎక్కువ తక్కువ అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు, అన్న బండి తీసుకున్నావు కదా ఎంత ధర పడ్డది ఏంటి అని చాలా మంది కూడా అడుగుతున్నారు. మీ అందరి కోరిక నిమిత్తమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. అసలు ఎక్స్చేంజ్ కి అదే విధంగా మన క్యాబ్ ఎంత డిఫరెంట్ ఉంటది అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దయచేసి అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనం జాండీర్లో తీసుకున్న మోడల్ వచ్చేసి 5042D. అంటే మనం జాండీర్లో 42 బండిని అయితే తీసుకున్నాము. ఇందులో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి పవర్ ప్రో ఉంటది, రెండోది వచ్చేసి మనకి గేర్ ప్రో ఉంటది. మనం తీసుకున్నది అయితే గేర్ ప్రో అయితే తీసుకున్నాం. చాలా మందిని నేను అడిగి తెలుసుకున్నది ఏంటి అంటే పవర్ ప్రోకి గేర్ ప్రోకి తేడా ఏంటి అంటే పవర్ ప్రోలో కొన్ని ఉన్నాయి, గేర్ ప్రోలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఎక్కువ సేల్ అవుతున్న బండ్లు వచ్చేసి మనకి ఎక్కువ గేర్ ప్రోనే సేల్ అవుతున్నాయి. అందువల్లనే మనము గేర్ ప్రో అయితే తీసుకున్నాము. మనకి దాదాపుగా బండితో పాటు ఇచ్చిన టైర్లు వచ్చేసి అపోలోను. మనము బండి తీసుకున్న కొత్తలో అంటే మనము మహీంద్రా 415 రెండు తీసుకున్నాం కదా, వాటికి కూడా అపోలోనే తీసుకున్నాము 13 సైజులు. కానీ అపోలో మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి టైర్స్. సేమ్ మనకి బండితో పాటు వచ్చినాయిగా మినిమం 2-3 సంవత్సరాలు అయితే గ్యారంటీగా వస్తాయి మనం వాడే విధానాన్ని బట్టి. దీంట్లో గేర్ ప్రోలో పవర్ ప్రోలో తేడా ఏంటి అంటే గేర్ ప్రోలో వచ్చేసి మన స్టీరింగ్ చిన్నగా ఉంటది, కొన్ని గేర్స్ అయితే మనకి ఎగస్ట్రా ఇవ్వడం జరిగింది. పవర్ ప్రోలో ఏంటంటే స్టీరింగ్ వెడల్పుగా ఉంటది, తర్వాత గేర్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయి. దీన్ని అప్డేట్ వర్షన్ కాబట్టి గేర్ ప్రో ఇవ్వడం జరిగింది. అసలు మనం ఈ జాండీర్ బండిని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ జాండీర్ బండిని ఇప్పుడు కాదు, మనం ఎప్పుడో తీసుకోవాలి అనుకున్నాము. మన స్వరాజ్ ప్లేస్ లోనే ఈ జాండీర్ బండిని అయితే మనం తీసుకోవాల్సి ఉండేది. కానీ అప్పుడు వాళ్ళకి నాకు ఒక 50,000 రేటు తేడా ఉండడం వల్ల నేను ఒక 50,000 వాళ్ళని తగ్గిమన్నాను, వాళ్ళు ఒక 50,000 తగ్గించలేకపోయారు ఆ రోజు. అందువల్లనే మనం స్వరాజ్ అయితే మనం అనుకున్న రేట్ లో వచ్చింది, అందుకే దాన్ని అయితే తీసుకున్నాము. యాక్చువల్ గా ఒకవేళ ఆ రోజు గనక మనం ఈ జాండీర్ బండిని తీసుకొని ఉంటే ఈ 2 వీల్ ప్లేస్ లో మాత్రం మనకు 4 వీల్ వచ్చేది. ఎందుకంటే నేను ఆ రోజు 4 వీల్ తీసుకోవాలని ఫిక్స్ అయినా, కానీ వాళ్ళు మనం అనుకున్న రేట్లో అయితే మనకి ఇవ్వలేకపోయారు. అందువల్లనే నేను స్వరాజ్ తీసుకోవాల్సి వచ్చింది. రెండవదిగా వచ్చేసి ఈ బండిని మెయిన్ గా తీసుకోవడం ఇంకో కారణం ఉంది. ఇంకో కారణం ఏంటి అంటే మనం ఆల్రెడీ హార్వెస్టర్ వాడుతున్నాం కదా, హార్వెస్టర్ కి మన మిగిలిన బండ్లకి కొంచెం సిట్టింగ్ గానీ కొంచెం పర్ఫార్మెన్స్ గానీ చాలా బాగుంది. దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉండడం వల్ల మనము జాండీర్కి అయితే వెళ్ళిపోయినాం. చూడాలి, తీసుకొని అయితే తీసుకున్నాం. మరి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, ఒకవేళ మిషన్ లాగానే అనిపిస్తుందా లేకపోతే దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందో కూడా ముందు రోజుల్లో అయితే చూద్దాము. నేను యాక్చువల్ గా జాండీర్ లో 45 తీసుకోవాలి అనుకున్నాను 4 వీల్ డ్రైవ్, కానీ మనం యూజ్ చేసే దానికి 2 వీల్ సరిపోతుంది. మనకి కంపెనీ వాళ్ళు కూడా సజెషన్ ఇచ్చారు 4 వీల్ కి 2 వీల్ కి కొంచెం రేట్ తేడా ఉంటది, 42 కి 45 కి కొంచెం రేట్ తేడా ఉంటది, అదే విధంగా మైలేజ్ తేడా ఉంటది. మళ్ళీ మనం యూజ్ చేసే వర్క్ లో కూడా ఆల్రెడీ ఒక 4 వీల్ అయితే ఉంది మనకి. అందువల్లనే ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఈ బండి ఎందుకు 4 వీల్ అవసరం లేదు, మళ్ళీ మైలేజ్ తగ్గుతుంది అన్న ఆలోచనతోటి మనం 2 వీల్ అయితే తీసుకున్నాము. దీన్ని ఎక్కువ మనం దేనికి యూజ్ చేస్తామంటే కల్టివేటర్ అండ్ రోటావేటర్, అదే విధంగా మనం గడ్డి కట్టల బేలర్ పర్పస్ కి అయితే ఈ బండిని తీసుకున్నాము. ఎక్కువ మనము 42 లేదా 45 40 పైన బండ్లు అయితేనే మనకి గడ్డి కట్టలకి మంచిగా ఉంటది, బండి పికప్ కూడా బాగుంటది అన్న ఉద్దేశంతో కొంచెం లేటెస్ట్ వర్షన్ అయితే బాగుంటది అన్న ఆలోచనతో అయితే మనము ఈ బండిని అయితే తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా నేను ఎక్కువ అనుకున్నది ఏంటంటే 45 అనుకున్నాను. కొంచెం 45 కి 42 కి మైలేజ్ తేడా ఉంది, రేటు తేడా ఉంది, అదే విధంగా మనకి వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటది. అందువల్లనే నేను దీన్ని అయితే తీసుకున్నాను. 45 అంటే 45 కి తగ్గ పని అయితే అది కూడా చేస్తుంది, దాని తగ్గ డీజిల్ అయితే అది కాలుతుంది. కానీ నాకైతే అంత అవసరం లేదు, నాకైతే ఇది చాలు అన్న ఉద్దేశంతో నేను 42 అయితే
తీసుకున్నాను. మనం ఈ బండినే తీసుకోవడానికి గల కారణం ఏంటి, ఆ 2 బండ్లని ఇవ్వడానికి కారణం ఏంటి, 2 బండ్లు ఇచ్చి ఒక బండే తీసుకోవడానికి కారణం ఏంటి అన్నది కూడా నేను ఇప్పుడైతే చెప్తాను. యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఉన్నది 4 బండ్లు. 4 బండ్లలో 2 బండ్లు గడ్డి కట్టలు కట్టడానికి పోతే 2 బండ్లు ఖాళీగానే ఉంది. 2 బండ్లు ఖాళీగా ఉండి వీటిని మా ఎమ్మటి తీసుకుపోవాలి అన్నా మనకి గడ్డి కట్టలు అయితే కట్టలేవు, ప్లస్ వచ్చేసి కట్టినా కూడా స్లోగా కడతాయి, మళ్ళీ ఇబ్బంది అయితే పెడతాయి అన్న ఆలోచనతో వాటిని 2 ఇంటికాడ పెట్టాము. ఇవి 2 మిగిలిన 2 మనము మనతో పాటు వర్క్ కు తీసుకువెళ్ళడం జరిగింది. యాక్చువల్ గా మేము వేరే దగ్గర ఉంటే అవి ఇంటి దగ్గర ఉన్నాయి. మనకేంటంటే కిరాయిలు ఉంటాయి కాబట్టి కిరాయిలు వచ్చినప్పుడు వాటిని 2 పంపినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అవ్వడం, మనం బండ్ల దగ్గర లేకపోవడం, బండ్లకి ఏదో ఒక ప్రాబ్లం అవ్వడం, మళ్ళీ వచ్చి వాటిని రిపేర్ చేసేసరికి వచ్చిన లాభం గోవాకి పోవడం అయితే సరిపోతుంది. అందువల్లనే మెయిన్ గా ఆ 2 ఇచ్చేసి మనకి ఇప్పుడు ఇది గడ్డి కట్టలు కట్టిద్ది, ఒకవేళ మనము వేరే చోటుకి వెళ్ళినా కూడా గడ్డి కట్టలు కట్టడానికి ఈ బండి మన ఎమ్మటి ఉంటది అన్న ఆలోచనతోటే ఒక బండి సరిపోతది అన్న ఉద్దేశంతో మనము 2 బండ్లను ఇచ్చేసి ఈ బండిని అయితే తీసుకున్నాం. యాక్చువల్ గా మీరు అందరూ అనుకోవచ్చు, అన్న మీరు ఆల్రెడీ పాత బండిని తీసుకొచ్చారు కదా, పాత బండి మళ్ళీ మీ దగ్గరనే ఉంది. కానీ పాత బండి అయితే మా దగ్గర ఉండదు, అది మామయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. అది అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావచ్చు, ప్రాబ్లం లేదులే. కానీ ఆ బండ్లకి ఈ బండ్లకి సంబంధం అయితే లేదు, ఉంటది. అది ఉన్నన్ని రోజులు ఆయన దగ్గర ఉంటది. ఒకవేళ ఫ్యూచర్ లో మన అదృష్టం బాగుండి మనం కొంచెం చేయి తిరిగి ఉంటే మాత్రం ఫ్యూచర్ లో ఆ బండి అయితే మనం తీసుకోవడానికి అయితే సిద్ధంగానే ఉంటాం. కానీ ఒకవేళ అది తీసుకున్నా కూడా ఎలాంటి వర్కులకైతే వెళ్ళదు, మన ఇంటి దగ్గరనే ఉంటది. ఇదేంటంటే గడ్డి కట్టలు కడుతుంది, మా ఎమ్మటి చేసుకు వెళ్ళొచ్చు, 3 బండ్లు ఎటు వెళ్ళినా బాగుంటది అన్న ఆలోచనతో ఆ 2 బండ్లనే ఇచ్చేసినాం. యాక్చువల్ గా నాకు ఆ 2 బండ్లను అమ్మి అసలు బండే తీసుకోవాలనే ఆలోచన లేదు. కానీ నేను అనుకున్న రేటుకి బయట జనాలు అడిగే రేటుకి చాలా తేడా ఉంది రేటు. అందువల్లనే నేను ఇంకా ముందు అడిగేసి ఈ బండిని అయితే తీసుకున్నాను. కావాలని అయితే తీసుకోలేదు, నాకు ఆప్షన్ అనేది లేదు, అందువల్లనే తీసుకున్నాను. లేకపోతే అసలు 2 బండ్లను అయితే సరిపుచ్చుకొని హార్వెస్టర్ నడిపించుకుంటే చాలు అనుకుంటున్నాను. కానీ ఇక నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఈ బండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన పాత 2 బండ్లని ఎంతకి ఎక్స్చేంజ్ ఇచ్చాము, ఈ బండిని మనం ఎంతకి తీసుకున్నాము అన్నది కూడా చెప్తున్నాను. యాక్చువల్ గా మన పాత 2 బండ్లను అయితే వాళ్ళకి 5 లక్షలకైతే మనం ఎక్స్చేంజ్ లో ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా నేను బయట అందరికి 2.5, 3 చెప్పాను. చాలా మంది మనము అన్న రేట్లకి సగానికి సగం అడిగారు. కానీ నాకే బాధ అనిపించింది, ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ఒక వస్తువుని లక్షలు పెట్టి తీసుకుంటాం, అది సెకండ్ హ్యాండ్ లో పోయేటప్పుడు మాత్రం మరీ ఘోరంగా అయిపోతుంది. మనం ఒక వస్తువు ట్రాక్టర్ కి సంబంధించింది మనము వేలల్లో పెట్టుకుంటే దాన్ని పాతిన వాళ్ళు కిలో 20 రూపాయలు, 29 రూపాయలు, 30 రూపాయలు అట్లా పోతది. అందుకనే చాలా మందికి నేను చెప్పిన, కనీసం నేను అనుకున్నాను 2.5, 3కైనా లేదా 2కైనా ఇవ్వాలి అనుకున్నాను. కానీ వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 50 మంది దాకా వచ్చారు బండిని చూడడానికి. వచ్చిన వాళ్ళు అందరు కూడా ఇంతకి ఇస్తావా, 1,00,000కి ఇస్తావా, 1,50,000కి ఇస్తావా అని చాలా మంది నన్ను అడిగారు. వాళ్ళు అడిగే రేట్లను చూసి నాకు చాలా బాధేసింది. నేను అనుకున్న అమ్మితే 2 బండ్లు అమ్మి 2 బండ్లతో ప్రశాంతంగా ఉండాలి. ఈ మోటార్ ఫీల్డ్ అనేది కొంచెం టెన్షన్ తో కూడిన వ్యవహారం. వెహికల్ కి పెరుగుతున్న పొద్దుకి చూసేటోళ్ళు కూడా అప్పును చూడరు ఎవరైనా జనం, వీడి కాడ ఎంత డబ్బులు ఉన్నాయి, వీడి బండ్ల మీద బండ్లు తీసుకొస్తున్నారు అని చాలా మంది అంటారు. కానీ మన లోతు మనకే తెలుసు, ఎవరికి తెలియదు. మనం తీసుకున్న డబ్బులు మనమే కట్టాలా, చెప్పిన కట్టడు, మనమే కట్టుకోవాలా, మనమే తీర్చుకోవాలా. కి బండికి ఏదైనా ఇబ్బంది అయినా మనమే భరించాలి. కానీ చెప్పేటోడు ఎప్పుడు చేయడు. మన బాధ మనం పడాలి అన్న ఆలోచనతో నేను 2 బండ్లు నమ్మి ప్రశాంతంగా ఉండాలి అనుకున్నాను. కానీ వాళ్ళు అడిగే రేట్లకి నాకే బాధ అనిపించేసి షోరూమ్ కి అయితే 5 లక్షలకైతే ఇచ్చాను. యాక్చువల్ గా ఈ బండిని నేను తీసుకున్నది ఏంటి అంటే, ఈ బండి నాకు 8 లక్షలు చెప్పారు. నాకు కాంబో ఆఫర్ కావాలి అన్నాను, ఎందుకంటే అప్పటికి కాంబో ఆఫర్ నడుస్తుంది. కానీ ఎక్స్చేంజ్ వాల్యూలో కాంబో ఆఫర్ ఇవ్వలేము. ఒకవేళ ఎక్స్చేంజ్ ఇచ్చినా కూడా ఒక వెహికల్ మేము ఎక్స్చేంజ్ తీసుకుంటాం, 2 వెహికల్ తీసుకోము అని వాళ్ళు మనతో చెప్పడం జరిగింది. అన్న ఒకవేళ మీకు నచ్చితేనే ఇవ్వండి, లేకపోతే లేదు. నా వల్ల మీకు షోరూమ్ కి ఎంతో కొంత యూజ్ ఉంటది. ఎందువల్ల అంటే నేను అప్పటికే 2 హార్వెస్టర్లు అందులోనే కొన్నాను. తర్వాత మనకి సంబంధించిన వాళ్ళకి కూడా బండ్లు అయితే వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది. అట్లా నేను వాళ్ళతో అన్న నాకైతే రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి అన్న, నా గురించి ఒకసారి ఆలోచించండి, ఇగో నా పరిస్థితి ఇది, మీరు కొంచెం నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని అన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పాపం మనకి 2 బండ్లను ఎక్స్చేంజ్ తీసుకోగా మనకి బండిని అయితే ఇవ్వడం జరిగింది. మనకి బండి 8 లక్షలు, తర్వాత రోటావేటర్ సపరేట్ రేటు, మొత్తం కలిపి మనకి 8,80,000 బండిని మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే రోటావేటర్ మనం అనుకున్న రేటుకి కొంచెం తగ్గింది. ప్లస్ ఏంటంటే మనం 2 బండ్లు ఎక్స్చేంజ్ ఇచ్చేసినాం, అక్కడ 2 బండ్లు భారం తగ్గింది, ఇక్కడ 1 బండి అయితే వచ్చేసింది. అక్కడ రోటావేటర్ కొంచెం తక్కువ రేటుకి వచ్చింది. అదైతే నేను అనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు ఎక్కువే తీసుకొని తక్కువే తీసుకొని, కానీ నేనైతే అలా ఫిక్స్ అయ్యి
అయ్యి ఈ బండిని అయితే 8,80,000 అయితే తీసుకున్నాను. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అన్న ఎక్స్చేంజ్ వాల్యూకు అదే విధంగా క్యాష్ కి తేడా ఏమన్నా ఉంటదా, లేకపోతే రెండు కూడా సేమ్ రేట్ ఉంటదా అని చాలా మంది నన్ను కామెంట్స్ లో అడిగారు, పర్సనల్ కూడా అడిగారు. 100% రేట్ అయితే తేడా ఉంటది. ఎక్స్చేంజ్ వాల్యూకి రేట్ తేడా ఉంటది, క్యాష్ కి రేట్ తేడా ఉంటది. మనం ఒకవేళ ఎక్స్చేంజ్ వాల్యూ ఇచ్చామనుకోండి, మన పాత బండి రేట్ పెంచితే మనకి ఈ బండి రేటు పెరుగుతుంది. ఒకవేళ క్యాష్ అనుకోండి, మనకి ఇప్పుడు ఒకవేళ సపోజ్ గా ఈ బండి 8 లక్షలు ఉందనుకోండి, ఒకవేళ మనం ఎక్స్చేంజ్ ఇవ్వకుండా క్యాష్ పెట్టి తీసుకుంటున్నాం అనుకోండి, 7,80,000 లేదా 7,70,000 అట్లా మనకి ఈ బండి వస్తుంది. అదే ఎక్స్చేంజ్ అనుకోండి 8 లక్షలు లేకపోతే 8,10,000 అట్లా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి రేట్ అయితే ఉంటది. ఇక్కడ మన పాత బండి అమ్ముతున్నాం కదా, మన పాత బండి ఒకవేళ బయట 1,50,000 అమ్మామనుకోండి, వీళ్ళు 2 లక్షలకు తీసుకోవడం గానీ లేకపోతే 2,10,000 తీసుకోవడం గానీ ఇట్లా రేటు వీళ్ళు పెంచి తీసుకుంటారు కాబట్టి మనకి రేట్ ఇక్కడ పెరుగుతుంది. ఒకవేళ మన కాడ 10,000 రేటు పెరిగింది అనుకోండి, కొత్త బండికి 5,000 రేటు పెరుగుతుంది. ఒకవేళ మన దగ్గర 20,000 రేటు పెరిగింది అనుకోండి, కొత్త బండి కాడ ఒక 10,000 రేట్ అయితే పెరుగుతుంది. కంపల్సరీగా మనము ఎక్స్చేంజ్ వాల్యూకి అదే విధంగా క్యాష్ కి అయితే 100% రేట్ అయితే తేడా ఉంటది. నేను కూడా వాళ్ళకి చెప్పాను ఎందుకు ఇలా జరుగుతుందన్న, ఒకవేళ మీరు కూడా అదే రేటుకి తీసుకొని అదే రేటుకి ఇవ్వచ్చు కానీ చాలా మందిని కూడా నాకు తెలిసిన వాళ్ళని అడగడం జరిగింది. కానీ అన్న ఒకవేళ మేము రీసేల్ చేసుకోవాలన్నా, ఒకవేళ మీ దగ్గర కొన్న బండిని మేము అమ్ముకోవాలన్నా కొద్ది గొప్ప ఒకవేళ 10,000 అటు ఇటు ఉన్నా కూడా మాకు అందులో బ్యాలెన్స్ అయిపోతుంది అన్న అని చాలా మంది కూడా నన్ను అంటే చాలా మంది నాతో చెప్పడం జరిగింది. అందువల్లనే మనకి ఆప్షన్ లేకపోవడం వల్ల ఎక్స్చేంజ్ లో ఇవ్వడం అయితే జరిగింది. నేను మహీంద్రా బండి తోలినా, స్వరాజ్ బండి అయితే తోలినా, జాండీర్ బండి అయితే తోలలేదు. అయితే ఇప్పుడు నేను జాండీర్ బండి వీడియో తీద్దాము అన్నట్లుగా చేనికి అయితే వేసుకొని వచ్చిన, ఇది కటింగ్ అయితే చాలా దగ్గరకి అవుతుంది అన్నట్లుగా అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మన మహీంద్రా బండి అదే విధంగా స్వరాజ్ బండి అయితే మన దగ్గరకి కట్ అయినట్లుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ ఇదైతే మాత్రం చాలా దగ్గర కట్ అయింది. ఒకసారి మీకే నేను చూపిస్తా చూడండి ఎంత దగ్గర కట్ అయిందో. ఒకవేళ చూడండి ఎట్లా కట్ అవుతుందో, చాలా దగ్గరకి కట్ అవుతుంది చూడండి, చాలా దగ్గర కట్ అయినట్లుగా నాకైతే చాలా దగ్గరకి కట్ అయినట్టుగా అనిపించింది. ఒకవేళ ఆ బండ్ల లెక్కనైనా లేకపోతే దగ్గర కట్ అయిద్దా అన్నది తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ బండిని వాడడం మొదటిసారి కదా, నాకైతే అవగాహన లేదు ఈ బండి మీద. దయచేసి ఆ బండ్లకి ఈ బండ్లకి కటింగ్ తేడా ఉంటుందో లేదో కూడా కామెంట్ చేయండి. చాలా మందికి ఈ వీడియోలో డౌట్లు క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఎక్స్చేంజ్ వాల్యూకి అదే విధంగా క్యాష్ కి అదే విధంగా మనము ఈ బండి ధర ఎంత పడ్డదో కూడా చాలా మందికి అయితే తెలిసింది అనుకుంటున్నాను. చాలా మంది కామెంట్ చేయడం వల్లనే నేనైతే ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్ గా జాండీర్ ని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి అన్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ స్వరాజ్ ఉంది, మహీంద్రా ఉంది, జాండీర్ అయితే బాగుంటది అన్న ఉద్దేశంతో మిషన్ కూడా తీసుకున్నాం కదా, కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటది అన్న ఆలోచనతో ఎక్కువ నాతో చెప్పిన అంటే ఈ బండిని యూజ్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, అన్న కొంచెం నువ్వు జాండీర్ తీసుకుంటే మనకి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తాం కాబట్టి బండికి మేజర్ రిపేర్లు అయితే ఉండవన్నా, ప్రాబ్లం అయితే ఉండదు. అదే విధంగా ఒకవేళ దమ్ములు చేసినా కూడా ఎక్కువ బేరింగ్లు అయితే పోవు అని చాలా మంది కూడా బండి యూజ్ చేసిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. ఆ కారణంతో నేనైతే బండిని అయితే తీసుకున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేసి ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోమాకండి.